నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో ఏపీ తెలంగాణ ఎజెండా అంశాలపై పీఠముడి కొనసాగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు సింగిల్ ఎజెండా కోసం ఏపీ ప్రయత్నిస్తుండగా తెలంగాణ మాత్రం కృష్ణా గోదావరి నదులపై ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై ఉన్న వివాదాలను చర్చించాల్సిందేనని పట్టుబడుతోంది. తెలంగాణ సర్కార్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వస్తున్న సెగతోనే రేవంత్ టీం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందనేటువంటి టాక్ ఉంది. పద్ధతి ప్రకారం ప్రాజెక్టుల అనుమతి కోసం పర్యావరణ అనుమతులు, సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి, అపెక్స్ కమిటీ ఇలా ఒక్కో మెట్టు దాటుకుంటూ నిర్ణయాలు వెలువడాల్సి ఉండగా ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉపయోగించి తెలంగాణకు నష్టం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. గురు శిష్యుల సంబంధంతో రేవంత్ రెడ్డి ఏపీ సీఎం మెప్పు కోసం ఆయనకు లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ నీటి వనరులను దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు సంధిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా గోదావరి నదులపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే కేసీఆర్ టైంలోనే ఏపీ నీటి దోపిడీ ఎక్కువైందని రేవంత్ సర్కార్ ఎదురుదాడి చేస్తోంది. బనకచెర్లపై తెలంగాణ నుంచి ఫిర్యాదులు అందడంతో ఏపీలోని ప్రాజెక్టు నిర్మాణంపై తేల్చేందుకు కేంద్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను మీటింగ్కు ఇన్వైట్ చేసింది. చంద్రబాబు నాయుడు కొన్ని నెలలుగా బనకచెర్లపై ముందుకు సాగుతూ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని, తెలంగాణకు జరిగే నష్టంపై బీఆర్ఎస్ పోరాడిన తర్వాతే సర్కార్కు చీమ కుట్టినట్టయిందని ప్రతిపక్షం ధ్వజమెత్తుతోంది. తెలంగాణ ఉద్యమంలో సర్కార్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నీళ్లు పోరాటం సాగించిన విధానం ప్రజలందరికీ తెలుసని ప్రతిపక్షం అంటోంది. ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడికి పొలిటికల్ లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ నీటి వనరులను దోచిపెడుతున్నారని గట్టిగా విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ బనకచెర్లపై అభ్యంతరాలు వెలువెత్తడంతో ఈ ప్రాజెక్టుపై ఏం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. నదుల అనుసంధానం తక్కువ ఖర్చుతో ఉండాలని, ఆర్థిక భారం పెరగకుండా ఉండాలని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఎత్తిపోతలపై నిర్వహణ భారం పెరుగుతోందని, అప్పుల కుప్పగా తయారైన ఆంధ్రప్రదేశ్కు బనకచెర్ల మరో గుదిబండ అవుతుందని మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాయలసీమకు నీటి వనరుల తరలింపు అవసరమని, అయితే తక్కువ ఖర్చుతో నిర్వహణ భారం అంతగా అవసరం లేని ప్రాజెక్టులు డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బనకచెర్ల వంటి భారీ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు సొమ్ము దోచిపెట్టడం తప్ప మరేమీ లేదని పొలిటికల్ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం, చంద్రబాబు అవసరం మోడీకి ఉండటంతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు బీజేపీ వెనకాడటం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నీటి వాటాల ఇష్యూలో తొలి నుంచి అన్యాయమే చేస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. చంద్రబాబు వివిధ శాఖల నుంచి క్లియరెన్స్ తీసుకోకుండా నేరుగా కేంద్రంలో ఉన్న పలుకుబడితో బనకచెర్లను సాధించుకోవాలని చూస్తుండడం, కేంద్రంలో చంద్రబాబు అవసరం మోడీకి ఉండటం, చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి రాజకీయ సఖ్యత ఉండటం వంటి విషయాలు తెలంగాణ హక్కులు హరించే విధంగా ఉన్నాయనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షం నీటి వాటాలపై పోరాటం చేస్తుండటంతో ప్రభుత్వం సైతం గట్టిగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిన బనకచెర్లను వ్యతిరేకించాల్సి వస్తోంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్న బీజేపీ కేంద్ర సర్కార్ సైతం భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణను లైట్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదనే మాట వినిపిస్తోంది.